ప్రతి మతం వేరే విధంగా అంత్యక్రియలు చేస్తుంది. కానీ దాని వెనక అసలు కారణం భక్తి కాదు అంటే నమ్ముతారా? మనం సాధారణంగా ఇది పూర్తిగా మత విశ్వాసం వల్లే అనుకుంటాం. కానీ మొదట నిర్ణయం తీసుకున్నది ఆ ప్రాంతం వాతావరణం. ముందుగా హిందూ మతం గురించి. భారతదేశంలో నదులు, అడవులు ఎక్కువ. కట్టెలు సులభంగా దొరికేవి. అందుకే దహనం చేయడం సాధారణంగా మారింది. తర్వాత దానికి అర్థమిచ్చారు. శరీరం తాత్కాలికం, ఆత్మ శాశ్వతమని. ఇలాంటి విషయాలు మీకు కొత్తగా అనిపిస్తే ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు ఇస్లాం గురించి. ఎడారి ప్రాంతం. కట్టెలు చాలా అరుదు. ఇసుకలో పూడ్చడం సులభం. అందుకే సమాధి విధానం బలపడింది. మనిషి ధూళి నుండి పుట్టాడు, ధూళికే చేరాలి అనే భావన వచ్చింది. క్రైస్తవ మతం ఎక్కువగా చల్లని యూరప్ ప్రాంతాల్లో పెరిగింది. అక్కడ శరీరం నెమ్మదిగా కుళ్ళుతుంది. అందుకే పూడ్చే పద్ధతి కొనసాగింది. తర్వాత పునర్జన్మలాంటి నమ్మకాలు దానికి జతయ్యాయి. మొదట ప్రకృతి ఏది సులభమో నిర్ణయించింది. తర్వాత మతం దానికి అర్థమిచ్చింది. విధానం వేరైనా మరణానికిచ్చే గౌరవం మాత్రం అందరిదీ ఒకటే.